ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలీలకు అరుదైన గౌరవాన్ని దక్కించే విధంగా వారు నిన్న సాయంకాలం పద్మశాలి కార్పొరేషన్కు డిక్లరేషన్ చేయడం ద్వారా పద్మశాలీలకు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాన్ని చేయడం జరిగింది. దానికి పద్మశాలి కుల బాంధవులందరూ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మున్ముందు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. దీనికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా కూడా పద్మశాలికి సంబంధించి చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. మేమందరం కూడా చాలా ఆనందంగా నేడు శ్రీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వివిధ కుల సంఘాలు అలాగే పద్మశాలి వర్గం అంతా కూడా ఎంత విన్నవించినా ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా మా కార్పొరేషన్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనతి కాలంలోనే 100 రోజుల్లోనే మన యొక్క నిన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేటట్టు ఒక చర్యలు తీసుకోవడం ఒక విధంగా కూడా శుభ సంకేతం. అలాగే దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా దీన్ని నియమించి దీనికి కావాల్సినటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ మా యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశాలు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా వినమ్రపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాం. అలాగే పద్మశాలీలకు మంచి గుర్తింపు ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైంది. కాబట్టి మేమందరం కూడా పద్మశాలిలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ వెంటనే ఉండి కాంగ్రెస్ని బలపరిచి ఇలాంటి ఇంకా ఎన్నో మాకు కావాల్సినటువంటి యొక్క సాధక బాధలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సాధించుకుంటాం. దానికి గాను మేము ముఖ్యమంత్రి గారికి మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి ద్వారా మేము అన్నీ కూడా విన్నవించుకొని పద్మశాలీలకు కావాల్సినటువంటి ఒక స్థానాన్ని సాధించుకోవడానికి నేడు మేమందరం కూడా కృషి చేస్తాం. మేము అదేవిధంగా దీన్ని చాలా సంబరాలు వ్యక్తం చేస్తూ మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని ముందు పద్మశాలి వర్గానికి కావాల్సినటువంటి అన్ని సమకూరే విధంగా పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈపీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కార్పొరేషన్లు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో బీసీలు జెండా మోయడానికే పరిమితమయ్యారు. అలాంటి బీసీలకు 16 కులాలకు ఇలాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక శిఖరాన్ని దాటారు. కులాలకు సంఘాలకు మేము తోడుగా ఉంటాము, అన్నిట్లలో మేము పెట్టుబడులు ఇస్తామని చెప్పేసి 16 కులాలకి కార్పొరేషన్లు చేసి ఒక బలహీన వర్గాలకి బలోపేతం చేసి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అలాగే పద్మశాలీలకు కూడా ఇంతకుముందు ఇలాంటి చాలా సంవత్సరాలుగా చూస్తుంటే పద్మశాలీలకు ఎలాంటి నిర్ణయాలు లేవు, తీసుకోలేరు గత ప్రభుత్వం. ఇప్పుడు తీసుకున్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాగానే 3 నెలల లోపే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఆయన ప్రతి ఒక్క కులం వాళ్ళు పెద్దపీఠం వేసి కూర్చుండబెడుతున్నారు. ఇక ముందు మన జగిత్యాల ప్రజలందరూ జీవన్ రెడ్డి అన్న హయాంలో అందరం పనిచేస్తాము. మన ముఖ్యమంత్రి గారి హయాంలో కూడా మేము పనిచేసి ప్రతి ఒక్క కులానికి మేము మంచి పేరు తీసుకొస్తాము. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మేము అందజేస్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్.